తెలంగాణ మున్సిపల్ ఫైట్లో జనసేనకు ఝలక్ తగిలింది. 336 వార్డుల్లో పోటీ చేస్తే కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో 60 ఓట్లతో గెలిచారు ఆరూరి విజయలక్ష్మి. ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్లో 31 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు అగ్గుసాగర్. మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టామనే ఆనందమే తప్ప మున్సిపల్లో ఎక్కడా పట్టు చూపించలేదు జనసేన. సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జనసేన అభ్యర్థి జంగా కొమరయ్యకు కేవలం 1 ఓటు మాత్రమే వచ్చింది. చాలా ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. మున్సిపల్ ఫలితాలపై సమీక్ష చేసుకుంటున్నారు జనసేన నేతలు. ఓటమికి తెలంగాణలో బూత్ స్థాయిలో లేని క్యాడర్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జనంలో తిరిగే నేతలు జనసేనకు కరువయ్యారు. ఏపీలో లాగా ఓటు బ్యాంకు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల వార్డుల్లో విజయం సాధించింది జనసేన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, 300 పైచిలకు వార్డులో పోటీ చేస్తే కేవలం 2 స్థానాల్లోనే విజయం. ఒకచోట మరీ ఘోరంగా 1 ఓటు మాత్రమే వచ్చింది. ఎక్కడా ఆ స్థాయిలో కనీసం పోటీ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఓటమికి గల కారణాలని ఎలా విశ్లేషించుకుంటున్నారు? ఏం చెప్తుంది జనసేన దీనికి సంబంధించి? ముఖ్యంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎదుర్కొన్నటువంటి ఫలితాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ప్రస్తుతం అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. 336 వార్డుల్లో పోటీ చేయగా కేవలం 2 చోట్లనే గెలవడం ఈ పార్టీకి, జనసేన పార్టీకి తెలంగాణలో మళ్ళీ రీబ్యాక్ చేయడానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గెలిచిన వారిలో నేరేడుచర్ల, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల 14వ వార్డుకి సంబంధించినటువంటి ఆరూరు విజయలక్ష్మి 60 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే మంచిర్యాల 34వ డివిజన్ నుంచి అగ్గుసాగర్ 31 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. సో ఈ ఇద్దరు తప్ప ఎక్కడ కూడా అంటే డిపాజిట్లు రాని పరిస్థితి ఉంది. 1 ఓటు, 4 ఓట్లు, 2 ఓట్లే పడ్డ పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా మనం లోతుగా ఒకవేళ చూసినట్లయితే బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థ లేకపోవడం ప్రస్తుతం అది మైనస్ గా మారింది. దాని తర్వాత నిరంతరం జనంలో ఉండే బలమైన పెద్ద లీడర్లు లేకపోవడం, జనసేన తరఫున కొట్లాడేటువంటి పార్టీ నేతలు లేకపోవడం మరొక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓట్ షేరింగ్ ఇక్కడ లేకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏదైతే మనం సర్పంచ్ సంబంధించి కూడా కొంతమంది గెలవడం చూసాం. సో సర్పంచ్లు వాళ్ళకు ఉన్నటువంటి సొంత క్యాడర్ కావచ్చు, ఆ వార్డులో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి సానుకూలత కావచ్చు, సో దాన్ని అనుకూలంగా అటు నేను జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను అని చెప్పడం తప్ప నేరుగా జనసేన పోటీ చేసిందని దాన్ని పరిగణించడం. సో వాటిని చూసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. 336 వార్డుల్లో పోటీ చేస్తే కేవలం 2 రావడం అనేది మరి జనసేన పార్టీకి ఇది పెద్ద మచ్చ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ రీకమ్బ్యాక్ చేస్తారు. సో మరి తెలంగాణలో ప్రచారం కూడా అంటే పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ప్రచారంకి వస్తాడు. ఏదైతే ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఇక్కడికి ప్రచారానికి వస్తాడు అని ఫస్ట్ జనసేన చెప్పినప్పటికీ దాని తర్వాత బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి మా పార్టీ ప్రచారం కోసం మీరు రావాలి అంటూ కూడా వాళ్ళు విన్నపించడం, అది జనసేన నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం, దాని తర్వాత మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు, అంటే తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఇవన్నీ కూడా ఒక చర్చకు దారితీసినాయి. దాని తర్వాత ఆయన తెలంగాణ పర్యటన మొత్తం కూడా ఇది చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ రావడం, ముఖ్యంగా మరి ఎవరు పెద్ద ఎత్తున జనసేనకి క్యాడర్ లేదు. సో మరి జనసేన ఎక్కడ పెద్ద కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చేసినట్టు కూడా ఎక్కడ కనపడలేదు. మరి ఎట్లా 2029 లో ఎలక్షన్స్ కి మరి ముందుకెళ్తారో మరి ముందు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం, అంతర్గతంగా చేసుకున్నటువంటి ఒప్పందాల కారణంగా దెబ్బతిన్నాం అనేది కూడా జనసేన చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఏ స్థాయిలో మద్దతు ఇచ్చామో వారి నుంచి ఆ స్థాయిలో మాకు మద్దతు దొరకలేదు భారతీయ జనతా పార్టీ నుంచి అని కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు సతీష్? డెఫినెట్ గా మద్దతు అనేది ప్రస్తుతం అంటే 3వ ప్రధాన పార్టీగా బీజేపీ ఇక్కడ ఎదుగుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 3వ ప్రధాన ప్రతిపక్షంగా ముందుగా సీరియస్ గా ముందుగా మున్సిపల్ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకున్నామని చెప్పి తర్వాత లైట్ తీసుకున్నటువంటి వైనానికి సంబంధించి కూడా జనసేన నేతలు, కార్యకర్తలు కూడా ఒకంత కొంచెం వేరే ఒక భావాన్ని కలిగించింది అనేటువంటి మాట దీనికి సంబంధించి. అంటే డెఫినెట్ గా అంటే ఏదైతే
పవన్ కళ్యాణ్ నిజంగా తెలంగాణలో ప్రచారం కనుక చేస్తే ఆయన నిజంగా ఇక్కడికి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జిల్లాలకు తిరిగి అన్ని మున్సిపాలిటీల్లో కనుక తిరిగి ప్రచారం చేస్తుంటే గనక దాదాపు ఎంతో కొంత సీట్లు వచ్చేవి, అనుకున్నంత స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత సీట్లు వచ్చేది. మరి రెండుకు మాత్రం పడిపోయే అవకాశం ఉండకపోలేదు. ఈ రెండు రావడం వెనుక కూడా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి కూడా పెద్దగా ఇది ఉందని మనం చెప్పుకోవద్దు. ముఖ్యంగా ఆయన ఒక పవన్ కళ్యాణ్ గనక తెలంగాణలో ప్రచారం చేయగలిగితే గనక ముఖ్యంగా మరి సీట్ వేరేలాగా ఉండేది. దాదాపు 336లో దాదాపు 30-40 వచ్చే అవకాశాలు కూడా ఉండేది. ఎందుకంటే అక్కడక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు మనం చూసినాం మురళి, దాదాపు 250 పైన ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. అంటే అక్కడ క్యాడర్ ఎంత ఉంది, అసలు కొన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే బీజేపీ పార్టీ నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇండిపెండెంట్ గా చేశారు. సో వాళ్ళని ఇండిపెండెంట్లను జనసేన పార్టీలోకి తీసుకొని అక్కడ జనసేన టికెట్ ఇవ్వగలిగితే కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీకి టికెట్లు వచ్చే అవకాశం ఉండేది. కానీ మరి ఆ ప్రయత్నం ఇక్కడ రాష్ట్రంలో కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ మరి ఎందుకు తీసుకోలేని అనేది కూడా క్యాడర్ లో పెద్ద ఎత్తున చర్చగా మారింది. రేపు భవిష్యత్తు కార్యాచరణ పరంగా కూడా ప్రస్తుతం ఏదైతే సైనికులు జననాయకులు ఉన్నారో వాళ్ళు కూడా తెలంగాణలో కొంత సందిగ్ధంగా ఉన్నట్టుంది. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, ఏంటి మరి రివ్యూ చేసి ఏం తెలుసుకుంటారు అనేది కూడా ఒకంత చర్చనీయాంశంగా అయింది. బీజేపీతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే జన సైనికులు నిజంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే చాలు, మేము ఎంతో కొంత సీట్లు సాధిస్తాము అనేది కాన్ఫిడెన్స్ గా ఉన్న పరిస్థితులు ఉండే. సో ఆయన బీజేపీతో మళ్ళీ ఆ బీజేపీ వాళ్ళు వెళ్లి పిలవడం, ఇవంతా కూడా క్యాన్సిల్ అవ్వడం, ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాగా నడిచింది. దాంతో జనసేన కూడా ఈ పరిస్థితి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ తెలంగాణలో నిజంగా మరి జనసేన పుంజుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫైట్లో జనసేనకు ఝలక్ తగిలింది. ఇక 336 వార్డుల్లో పోటీ చేస్తే కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించినటువంటి పరిస్థితి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో 60 ఓట్ల తేడాతో గెలిచారు ఆరూరి విజయలక్ష్మి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్లో 31 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు అగ్గుసాగర్. మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టామనే ఆనందమే తప్ప మున్సిపల్లో ఎక్కడా పట్టు చూపించలేదు జనసేన. సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జనసేన అభ్యర్థి జంగా కొమరయ్యకు కేవలం 1 ఓటు మాత్రమే వచ్చింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. మున్సిపల్ ఫలితాలపై సమీక్ష చేసుకుంటున్నారు జనసేన నేతలు. ఓటమికి తెలంగాణలో బూత్ స్థాయిలో క్యాడర్ లేకపోవడమే ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. జనంలో తిరిగే నేతలు జనసేనకు కరువయ్యారనేటువంటి మరో మాట. ఏపీలో లాగా ఓటు బ్యాంకు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల వార్డుల్లో విజయం సాధించింది జనసేన.